జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడి ఒక విస్తృత స్థాయి సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. పెట్టకండి ఏమి దౌర్భాగ్యం. ఒక వ్యక్తిని బదనాం చేయడం కోసమే మీ డిబేట్లు, ఇంకేమీ లేదు. అలా మాట్లాడద్దు లక్ష్మీకాంత్ గారు అలా మామూలుగా ఎస్ కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ ఎస్ మీరు మాట్లాడండి. సార్, విస్తృత స్థాయి సమావేశం అనేది ఒకటి పెట్టుకున్నారు. ఆ విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి ఆరోపణలు చేశారంటే ఆ పథకాలన్నీ ప్రజలకు చేరట్లేదు, మేము ఒక QR కోడ్ పెడుతున్నాము, రేపు పొద్దున మా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటింటికి తిరిగి పథకాలు సరిగ్గా చేరిని కూటమి ప్రభుత్వం మీద నాయకులు తీరు ఎట్లాగా ఉంది అని ఆయన ఒక యాప్ రెడీ చేస్తాను. కూటమి ప్రభుత్వం ఉందా? ఎస్ లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేయండి. అది ఎందుకు చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? అది ఎందుకు చేయలేకపోయాడు? ఇవాళ కార్యకర్తల కోసం రప్ప అని చెప్పేసి మాట్లాడి వాళ్ళ రోజున కార్యకర్తలు సంఘ విద్రోహాలుగా ఏర్పాటు చేయడానికి ఇటువంటి యాప్ అనేది ఏర్పాటు చేస్తాడు. రైట్ నరకండి, కొయ్యండి, కొట్టండి అనలా. అది వినపడలేదా మీకు? పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈయన పవన్ కళ్యాణ్ మాట్లాడి వినపడలేదా? ఈ చిట్టుబాబు ఏమో డిబేట్లు ఏమో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు. పవన్ కళ్యాణ్ గారు కోటా శ్రీనివాసరావు గారి చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే విచ్చాడు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సాంకనాపుతా ఉంటాడు. నువ్వేం మాట్లాడతావా ముసలుడి? ఎలా పడితే అలా మాట్లాడద్దు లక్ష్మీకాంత్ గారు వ్యక్తిగత దోషాలు చేయొద్దు. లక్ష్మీకాంత్ గారు వ్యక్తిగత దోషాలు చేయొద్దు. చిట్టిబాబు గారు మీరు కూడా సంయమనం కోల్పోవద్దు. ఇద్దరు వ్యక్తిగతంగా ఎందుకండి? వ్యక్తిగతంగా వద్దు. పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు అంత వచ్చా అంటే నువ్వు ఆ రోజు చూసా ఈయనక్కడ మీకు అవసరమే రా, నాకెవడికిరా? మీకు అవసరం వచ్చు అంతా మీకు అవసరమేమో. నాలంటాడు కదా, మీకు అవసరం అన్ని వద్దా? మీకు కావాలి, ఎవరైనా కావాలి. మీలాంటి భక్తులకు వస్తా, లక్ష్మీకాంత్ గారు వ్యక్తిగతంగా వద్దు. లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ డిబేట్ అయిపోద్దండి. మనం తిట్టుకుంటా. చిట్టుబాబు గారు ఆగండి. చిట్టుబాబు గారు నేను చెప్తున్నా ఆగండి. నేను సబ్జెక్ట్ లో వెళ్ళేటప్పుడు వ్యక్తిగత దోషాలు వద్దు. లక్ష్మీకాంత్ గారు మీరు కూడా సంయమనం పాటించాలి. అండ్ చిట్టుబాబు గారు మీరు కూడా సంయమనం పాటించాలి. ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు వ్యక్తిగతంగా తిట్టుకుంటే ఉపయోగం లేదు కదా. సబ్జెక్ట్ లోకి రండి. లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ లోకి రండి. అర్థమైందా? మాట్లాడినప్పుడు మధ్యలో మాట్లాడబాకు. వయసు పెరిగింది కానీ బుద్ధి జ్ఞానం. సబ్జెక్ట్ లోకి రండి లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ లోకి రండి. దయచేసి సబ్జెక్ట్ లోకి రండి. లక్ష్మీకాంత్ గారు మ్యూట్ అవుతారు. లక్ష్మీకాంత్ గారు ఎస్ మళ్ళీ మాట్లాడదాం మీతో. మనతో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆయన ఫోన్ తో అందుబాటులో ఉన్నారు. ఎస్ లక్ష్మీకాంత్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లక్ష్మీకాంత్ గారు మళ్ళీ మాట్లాడతా. ఎస్ మనతోటి ఫోన్ లైన్లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ